హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'నిన్ను కోరి' ఫైనల్ ఎపిసోడ్ అండి. సో, స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. సో, లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. భాను వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. తనకింకా స్పృహ రాలేదు. వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. పోలీసులు విశాల్ వాళ్ళ బ్యాచ్‌ని అరెస్ట్ చేశారు. భాను నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవే, అంకుల్ వాళ్ళకి నువ్వు ఇంట్లో లేవు అని తెలిస్తే వాళ్ళు చాలా కంగారు పడతారు. అందుకని నువ్వు వెళ్ళి వాళ్ళకి జరిగిందంతా చెప్పు. నేను సుమ విక్రమ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాము. లేదు, నేను విక్రమ్‌ని వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. అబ్బా భాను ప్లీజ్, మా మాట విను. విక్రమ్కి ఏం కాదు, మేమున్నాంగా. తనని జాగ్రత్తగా చూసుకుంటాము. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు అని భాను బలవంతంగా అక్కడి నుండి పంపించేశారు భానుని. భాను ఇంటి లోపలికి వెళ్ళి శంకర్కి జరిగింది మొత్తం చెప్పాలని తన గదిలోకి వెళ్ళింది. కానీ ప్రశాంతంగా పడుకున్న శంకర్ ఉమాలని చూసి అప్పుడే చెప్పాలనిపించలేదు భానుకి. పొద్దున్నే ఎలాగో వాళ్ళకి తెలుస్తుందిగా, అప్పుడే నాన్నకి అన్ని విషయాలు చెప్పాలి అని తన గదిలోకి వెళ్ళింది భాను. వెంటనే సుమాకి కాల్ చేసింది. విక్రమ్ ఎలా ఉన్నాడు, తనకి స్పృహ వచ్చిందా, తనకేం పర్లేదుగా, నా గురించి అడిగాడా అంటూ ప్రశ్నలు అడుగుతూనే ఉంది. అబ్బా, కొంచెం ఊపిరైనా తీసుకోవే తల్లి, మేమిప్పుడేగా ఇక్కడికి వచ్చింది. విక్రమ్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందు ఇది చెప్పు, నువ్వు అంకుల్ వాళ్ళకి విషయం చెప్పావా, ఏమన్నారు అని అడుగుతుంది సుమ. ఇంకా లేదే, నాన్న వాళ్ళు పడుకున్నారు. ఇప్పుడే అదంతా వాళ్ళకి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు, పొద్దున్నే చెప్పొచ్చు అని చెప్పలేదు. అదే నిజమేలే. సరే నువ్వు కూడా కాసేపు పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. భాను విక్రమ్ గురించి ఆలోచిస్తూనే అలా నిద్రలోకి జారుకుంది. అమ్మా భాను, ఇంకా పడుకున్నావేంటి? ఇవాళ నీ పెళ్ళి, ఆ సంగతి మర్చిపోయావా ఏంటి? తొందరగా లేచి రెడీ అవ్వు, అవతల పంతులు గారు వస్తూ ఉంటారు అంటూ ఉమా వచ్చి భానుని నిద్రలేపుతుంది. ఉమా మాటలకి భాను కంగారుగా నిద్రలేచి పెళ్ళేంటమ్మా అంటుంది. ఉమా భానుని చూస్తే ఏమైందే, పెళ్ళేంటంటావు? ఇవాళ నీకు విశాల్కి పెళ్ళి, అది మర్చిపోయావా? అవతల పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, నువ్వే తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అంటూ భానుని చేస్తుంది. విశాల్ వాళ్ళు రావడం ఏంటి అంటే పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్నాడా? అలా అయితే విక్రమ్ హాస్పిటల్లో ఉన్నాడు అని అనుకోగానే భానుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. భాను, భాను ఏం ఆలోచిస్తున్నావే అంతలా అంటూ ఉమా భానుని దగ్గరికి తీసుకుంది. భాను ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అయ్యో భాను, ఏమైందే నీకు, ఎందుకు ఇంతలా చెమటలు పడుతున్నాయి అంటూ అప్పుడు గమనిస్తుంది తన చెంపని. ఏమైంది, ఎందుకు నీ బుగ్గ ఇంతలా కందిపోయింది అనగానే భాను కొంచెం తడబడుతూ ఏం లేదమ్మా, నాన్న ఎక్కడున్నారు, నేను ఆయనతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ నాన్న ఇంకా ఇంట్లో ఎందుకుంటాడు, అక్కడ కళ్యాణ మండపంలో ఉన్నారు పాపం, అన్నీ ఆయన ఒక్కరే చూసుకోవాలికా. సరే సరే, నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అవ్వు, నేను ఈలోగా నీకు కావాల్సిన వస్తువులు తీస్తాను అంటూ భాను బాత్రూంలోకి పంపింది ఉమా. కాసేపటికి భాను బయటికి రాగానే తనని రెడీ చేసి పనిలో పడింది ఉమా. అమ్మా నేను రెడీ అవుతాను, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకురా అని అంటుంది. అయ్యో, గౌరీ పూజ అయ్యే వరకు నువ్వేం తినకూడదు తల్లి. అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. సరే ఉండు, నీకోసం పాలు తీసుకొని వస్తాను అని ఉమా అక్కడి నుండి వెళ్ళింది. భాను వెంటనే సుమాకి కాల్ చేసింది, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భానుకి కంగారు ఎక్కువైంది. దీపాకి ట్రై చేసింది, అది కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇంకా భయం ఎక్కువైంది భానుకి. భాను మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. విశాల్ పోలీసుల నుండి తప్పించుకొని విక్రమ్ ఏమైనా చేశాడా, సుమ వాళ్ళు బాగానే ఉన్నారా లేదంటే వాళ్ళని కూడా అని అనుకోగానే భానుకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతోంది. అప్పుడే ఉమా భాను కోసం పాలు తీసుకొని లోపలికొచ్చింది. ఏమైంది, ఎందుకలా కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నావు అంటుంది. ఉమాని చూడగానే కంగారుగా ఏం లేదమ్మా అంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. కానీ భాను ఎందుకో చాలా కంగారు పడుతూ ఉంది అని ఉమాకు అర్థమైంది. పాల గ్లాస్ పక్కన పెట్టి భాను దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. ఏమైంది తల్లి, ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతూ ఉన్నావు చెప్పు అంటూ భాను తల మీద చేయి వేసి నిమిరింది. ఉమా ప్రేమతో అలా అడిగేసరికి భాను ఒక్కసారి ఉమాని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. అది చూసి ఉమా కంగారుగా ఏమైంది భాను, చెప్పు తల్లి, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అంటూ ఉమా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి భాను ఉమాని వదిలి ఏం లేదమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను ఇంకా కొన్ని గంటల్లో, అందుకే చాలా బాధగా ఉందమ్మా అంటుంది. భాను మాటలకి ఉమా నవ్వుతూ తన కన్నీళ్లు తుడిచి పిచ్చి పిల్ల, దీని గురించి నువ్వు అస్సలు ఏం ఆలోచించకు, బాధపడకు. ఎందుకంటే పెళ్ళి తర్వాత కూడా మనమందరం కలిసే ఉంటాము అంటుంది నవ్వుతూ. అది విని భాను ఉమాని ఆశ్చర్యంగా చూస్తుంది. హా, ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించకుండా రేపటి నీ కొత్త జీవితం గురించి మాత్రమే ఆలోచించు సరేనా.
ఇంకా నేను కిందికి వెళ్తాను. నాకు చాలా పనులున్నాయి. నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు అని చెప్పి ఉమా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఉమా అలా వెళ్ళగానే భాను బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది. అప్పుడే భాను అంటూ అక్కడికి అరుస్తూ వస్తుంది నీహ. తనని చూడగానే కళ్ళు తుడుచుకొని నీహ నువ్వెప్పుడొచ్చావు అంటూ వెళ్ళి తనని హగ్ చేసుకుంది. నీహ నవ్వుతూ ఇప్పుడే వచ్చాను భాను అంటుంది. అవునా? మరి నీ ట్రిప్ ఎలా జరిగింది అని అడుగుతుంది. చాలా బాగా జరిగింది భాను అంటూ అక్కడ జరిగిన విషయాల గురించి చెప్తూ భానుని చూసి నవ్వుతుంది. భాను కూడా నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నావు నీహా అంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు భాను ఈ డ్రెస్లో అంటూ భాను బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అది చూసి భాను చిన్నగా నవ్వి థ్యాంక్ యూ నీహా అంటూ తను కూడా నీహాని ముద్దు పెట్టుకుంటుంది. హలో మేడం, ఇక్కడ నేను కూడా ఉన్నాను, ఒక్కసారి నన్ను కూడా చూడండి అంటూ లోపలికి వచ్చింది మీనా. మీనాని చూడగానే భాను నవ్వుతూ వెళ్ళి తనని హక్ చేసుకుంది. ఎలా ఉన్నావు మీనా, చాలా రోజులైంది నిన్ను చూసి అంటుంది భాను. ఆహా, మేమెక్కడ గుర్తుంటాం చెప్పు అసలు మీకు అంటూ పక్కకి జరిగింది మీనా. అయ్యో అలా ఏం కాదు తల్లి, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. హా, నీకెంత బాగా గుర్తున్నానో తెలుస్తూనే ఉంది, అందుకేగా పెళ్ళికి ఒక్కరోజు ముందు నాకు తెలిసింది నీ పెళ్ళి అంటుంది మీనా కొంచెం కోపంగా. పెళ్ళి అన్న మాట వినగానే భానుకి ఒక్కసారిగా విక్రమ్ కళ్ళల్లో మెదిలాడు. వెంటనే భాను మీనాకి దూరంగా జరిగి కన్నీళ్లు పెట్టుకొని తన ఫోన్ కోసం చూస్తుంది. అది చూసి మీనా ఏమైంది భాను, ఏం వెతుకుతున్నావు అంటుంది. భాను కంగారుగా ఏం లేదు, నా ఫోన్ కోసం చూస్తున్నా మీనా అంటుంది. అది విన్న మీనా గట్టిగా నవ్వుతుంది. మీనా అలా ఎందుకు నవ్వుతుందో తెలియక మీనానే చూస్తుంది భాను. సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది అంటుంది మీనా నవ్వుతూ. భానుకు అర్థం కాక అంటే ఏంటే అంటుంది మీనాని చూస్తూ. ఏంటా అంటూ తన పక్కనే ఉన్న ఫోన్ తీసి భాను చేతికిస్తుంది మీనా. భాను వెంటనే ఫోన్ తీసుకొని మళ్ళీ సుమాకి కాల్ చేస్తుంది. కానీ ఇంకా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో కంగారు పడుతూ ఉంది. అప్పుడే నీహా నీహా అంటూ భాను గదిలోకి వస్తుంది సావిత్రి. ఏంటి నాని అంటూ నీహా సావిత్రి దగ్గరకు వస్తుంది. ఇవాళ మీ భాను పెళ్ళి కదా, నువ్వు ఇంకా ఇలానే ఉంటే ఎలా తల్లి, రా నాతో వచ్చి చక్కగా రెడీ అవ్వు. లేదు, నేను భాను దగ్గరే ఉండి రెడీ అవుతాను నాని అంటూ భాను వెనక్కి వెళ్ళి తాక్కుంది. అప్పుడు చూస్తుంది సావిత్రి భానుని. భాను, ఇంకా నువ్వు ఇలానే ఉన్నావేంటి, అవతల పంతులు గారు కూడా వస్తున్నారు, నువ్వు ఇప్పటికే రెడీ అవ్వాలి తల్లి. సావిత్రి చెప్పిన దానికి భాను మాట్లాడట్లేదు. సావిత్రి నవ్వుతూ అమ్మా మీనా, భానుని నువ్వే దగ్గరుండి రెడీ చేయను కానీ సరే అంటే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీనాని రెడీ చేయండి అంటుంది. సరే అని సావిత్రి నవ్వుతూ అక్క నుండి వెళ్ళిపోతుంటే భాను పిలుస్తుంది. ఏంటి భాను, ఏమైనా కావాలా? అత్తమ్మ, విక్రమ్ అని భాను అనగానే అది విని సావిత్రి తడబడుతూ వచ్చేస్తాడు భాను పెళ్లి టైం వరకు అంటుంది. అది కాదత్తమ్మా, ఇవాళ విక్రమ్ ఏమైనా కాల్ చేశాడా మీకు? సావిత్రి కంగారుగా లేదు భాను, మొన్న చెప్పింది ఏదైనా పనిలో ఉన్నాడేమో అందుకే కాల్ చేయలేదనుకుంటా. అయినా నీకు తెలుసుగా భాను, విక్రమ్ పనిలో పడితే అన్నీ మర్చిపోతాడుగా అంటూ భానుని చూస్తుంది. అది వినగానే భానుకి నిన్న విక్రమ్ ఉన్న పరిస్థితి కళ్ళల్లో మెదిలి వెంటనే సావిత్రిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ విక్రమ్కి పరిస్థితి రావడానికి నేనే కారణం అత్తయ్య, తనకేమైనా అయితే మాత్రం నేను బ్రతకలేను అని మనసులో అనుకుంది. భాను పరిస్థితిని చూసి సావిత్రి కంగారుగా ఏమైంది భాను అని అడుగుతుంది. భాను మెల్లగా సావిత్రిని వదిలేసి ఏం లేదత్తమ్మా, ఎందుకో మిమ్మల్ని అంటూ దూరంగా తనకి జరిగింది. సావిత్రి నవ్వుతూ భాను తల మీద చేయి వేసి ఏం కాదు భాను, పెళ్లి సమయంలో ప్రతి ఆడపిల్ల ఇలానే ఆలోచిస్తుంది, కానీ నువ్వేం కంగారు పడకు, మా అబ్బాయి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అంటుంది. అది విని భాను ఒక్కసారిగా షాక్ అయి సావిత్రిని చూస్తుంది. భాను అలా చూసేసరికి నీకు కాబోయేవాడు నాకు కూడా కొడుకు లాంటి వాడేగా తల్లి అంటుంది నవ్వుతూ సావిత్రి. సావిత్రి అలా అనగానే ఒక్కసారి భాను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ కొడుకుని ఇంతలా బాధపెట్టిన వాడిని నువ్వు బాధ బాధపెట్టిన వాడిని కూడా నువ్వు నీ కొడుకు లాంటి వాడు అంటుంటే నాకు చాలా బాధగా ఉందత్తమ్మా. కానీ నేనేం చెయ్యలేకపోతున్నాను. కనీసం విక్రమ్ గురించి కూడా నీకు చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించత్తమ్మా అని మనసులో అనుకుంది. భాను పరిస్థితి చూసి ఏంటి తల్లి ఎందుకలా ఉన్నావు అంటూ ప్రేమగా భాను తల నిమురుతుంది. భాను కళ్ళు తుడుచుకొని ఏం లేదత్తమ్మా, మీరు వెళ్ళండి నేను రెడీ అవుతాను అనగానే సావిత్రి నవ్వుతూ సరే తల్లి అంటూ అక్క నుండి నిహారికాని తీసుకొని బయటికి వెళ్ళింది. హా, ఇంకా చాలు, నువ్వు కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటే నిన్ను నేను రెడీ చేస్తాను అంటుంది మీనా. భాను ఇంకా ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చుంటుంది. మీనా భానుని రెడీ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంట్లో అందరూ చాలా బిజీగా పనిచేస్తూ ఉన్నారు. శంకర్, ఉమ కళ్యాణ మండపంకి వచ్చిన
వాళ్ళని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. అబ్బా బాను, ఇక్కడ జరిగేది నీ పెళ్ళేనే, అలాంటిది నువ్వే ఇలా డల్గా ఉంటే నాకు అస్సలు బాలేదు అంటుంది మీనా. భానుకి మాత్రం మీనా చెప్పేది ఏం వినబడ్డం లేదు. తను సుమ విక్రమ్ల గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంతసేపటికి భాను నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి మీనా మళ్ళీ భాను భుజం పట్టుకొని గట్టిగా ఊపింది. అప్పుడు విక్రమ్ ఆలోచనల నుంచి బయటపడి ఏంటి అన్నట్టు చూసింది భాను మీనా వైపు. భాను మొహంలో కంగారు, బాధ తప్ప ఎలాంటి ఆనందం కనిపించడం లేదు. తనని అలా చూడగానే మీనాకి అనుమానం వచ్చి, భాను నిన్నొక్కటి అడుగుతాను ఏమనుకోవద్దు అంటుంది. భాను మీనా చేతులు పట్టుకొని అడుగు అన్నట్లు చూసింది తన వైపు. నీకు ఈ పెళ్ళంటే నిజంగా ఇష్టమేనా అని అడుగుతుంది మీనా. మీనా మాటలు వినగానే భాను చిన్నగా నవ్వి, నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అని అడుగుతుంది. నిన్ను ఇలా చూసినా ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఎప్పుడు గలగలా మాట్లాడే అమ్మాయి ఇలా ఉంటే ఎవరికైనా వస్తుంది అనుమానం. పోనీ ఇందాక సావిత్రి ఆంటీ అన్నట్లు పెళ్లి టైంలో ప్రతి ఆడపిల్ల ఇలా కంగారు పడుతుంది అనుకుందాం, కానీ నీ మొహంలో కంగారు కాదు, బాధ, పెళ్లి మీద విరక్తి. ఎవరి కోసమో నువ్వు చాలా బాధపడుతున్నావు. ఏ ఆడపిల్ల అయినా తన పెళ్లిలో ఎంతో సంతోషంగా ఉంటుంది. రాబోయే రేపటి జీవితం గురించి ఆలోచిస్తే కాబోయే వాడిని తలుచుకుంటూ ఎంతో సంతోషిస్తారు, కానీ నువ్వు అలా లేవు. అందుకే ఇలా అడిగాను అంటుంది మీనా భాను వైపు చూస్తూ. మీనా అడిగిన దానికి ఏం చెప్పలేకపోయింది భాను. భాను మౌనాన్ని చూసి మీనాకు అర్థమైంది. నిజంగానే తనకి పెళ్లి ఇష్టం లేదు అని. కానీ అన్ని విషయాలు భాను అంకుల్తో చెప్తుంది. అంకుల్ కూడా భానుకి ఇష్టం లేకుండా ఏ పని చెయ్యరు. అలాంటిది భాను తనకి ఇష్టం లేదని అంకుల్కి ఎందుకు చెప్పట్లేదు? అంకుల్ భానుకి ఇష్టం లేకపోయినా ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంది. ఇద్దరూ అలా కాసేపు మౌనంగానే ఉన్నారు. అప్పుడే భానుని పంతులు గారు పిలుస్తున్నారు అని ఉమా తన కోసం గదిలోకొచ్చి భానుని అలా చూస్తూ ఉండిపోయింది. పెళ్లి చీరలో భాను పున్నమి నాటి చందమామల ఎంతో అందంగా ఉంది. ఉమా నవ్వుతూ భాను దగ్గరకొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, చాలా అందంగా ఉన్నావు తల్లి. అప్పుడే ఎంత పెద్దదానివయ్యావు. నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడే మొదటిసారి అమ్మా అని పిలిచినట్టుంది, కానీ అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దదానివయ్యావు అంటే నమ్మబుద్ధి కావడం లేదు అంటూ భానుని దగ్గరికి తీసుకొని చేతులతో మెటికలు విరిచి దిష్టి తీసింది. ఉమా అలా మాట్లాడుతూ ఉన్నా కూడా భానులో మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఏదో ఆలోచిస్తూనే ఉంది. ఉమా భాను మొహం చూసి ఏమైంది తల్లి, ఎందుకు నువ్వలా ఉన్నావు? భాను ఉమాని చూసి చిన్నగా నవ్వింది, కానీ ఆ నవ్వులో జీవం లేదు. భానుని అలా చూడగానే ఉమాకి చాలా భయంగా అనిపించింది. ఉమా ఉద్దేశం అర్థం చేసుకున్న భాను తనని గట్టిగా హగ్ చేసుకొని, నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు కంగారు పడకు. భాను అలా చెప్పగానే ఉమా కొంచెం కుదుట పడింది. తర్వాత కళ్ళు తుడుచుకొని నవ్వుతూ సరే పద తల్లి అంటూ మీనాతో కలిసి భానుని కిందికి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న అందరూ భాను కిందికి వస్తూ ఉంటే ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు. ఉమ్మా నీ కూతురు ఎంతో అందంగా ఉంది, ఈ పెళ్లి బట్టల్లో కుందనపు బొమ్మలా ఉంది అంటూ అందరూ భానుని చూసి పొగుడుతూ ఉన్నారు. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి నీహా వచ్చింది. మీరందరూ అన్నట్లు భాను అంత అందంగా ఏం లేదు, కావాలంటే చూడండి మీరే ఎలా ఉందో మూతి ముడుచుకొని అంటూ భానులా యాక్ట్ చేసి చూపించింది నీహా. నిహాన్ అలా చూడగానే అందరూ గట్టిగా నవ్వేశారు. భాను కూడా నవ్వేసింది. అమ్మయ్య, భాను నవ్వేసింది. ఇప్పుడు నిజంగానే భాను చాలా అందంగా ఉంది అంటూ తనని చుట్టేసింది. తర్వాత భానుతో పంతులు గారు గౌరీ పూజ చేయించారు. పూజ అవుతున్నంతసేపు భాను కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూనే ఉన్నాయి. కాసేపటికి పూజ అయిపోవడంతో శంకర్, ఉమా వచ్చి భానుని ఆశీర్వదించారు. అప్పుడు చూస్తుంది భాను ఉమా శంకర్ కళ్ళల్లోకి. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నన్ను క్షమించండి నాన్న, నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇలా చేయడం తప్ప నాకు ఇంకో దారి కనిపించడం లేదు. ఇప్పటికే అక్కని దూరం చేసుకొని నువ్వు అమ్మ చాలా బాధపడుతున్నారు అని నాకు తెలుసు, కానీ నా వల్ల కావడం లేదు నాన్న. నిజం చెప్పి పెళ్ళిని ఆపేస్తే నీ పరువు పోతుంది. అది నువ్వు అమ్మ తట్టుకోలేరు. నేను అలా చేస్తే అది చూసి మీకేమైనా అయితే నేను అది తట్టుకోలేను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించండి నాన్న అని మనసులో అనుకుంటూ ఉంది భూమి. శంకర్కి భాను మొహంలో బాధని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ అవి బయటికి రాకుండా ఆపేశాడు. ఇంకా అక్కడే ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేను అని అర్థమై గబగబా బయటికి వెళ్ళిపోయాడు. శంకర్ అలా వెళ్ళడం చూసిన భానుకి ఇంకా ఎక్కువ బాధగా అనిపించి కన్నీళ్ళు ఆగడం లేదు, కానీ తనను అలా చూస్తే ఉమ బాధపడుతుంది అని ఎవరికీ కనిపించకుండా కళ్ళు తుడుచుకుంది. తర్వాత భానుని తీసుకొని అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళారు.
మండపం చాలా అందంగా డెకరేట్ చేసి ఉంది. ఉమా, మీనా, సావిత్రి వాళ్ళు భానుని తీసుకెళ్లి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. అప్పటికే పంతులు గారు మండపంలో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉన్నారు. కాసేపటి తర్వాత పెళ్లి కొడుకుని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో పెళ్లి కొడుకు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. ఇంకా తనతో చేయించాల్సిన పూజలు చేయించి శంకర్, ఉమాలతో పెళ్లి కొడుకు కాళ్ళు కడిగించారు. ఇంకా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి పంతులు గారు పెళ్లి కూతుర్ని కూడా మండపంలోకి తీసుకురమ్మని చెప్పారు. మీనా, ఉమా ఇద్దరూ కలిసి భానుని తీసుకొని మండపంలోకి వచ్చారు. భాను కళ్ళల్లో నుండి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అవి ఎవరికీ కనిపించకూడదు అని తల కిందికి దించుకొని పీటల మీద కూర్చుంది. ఇద్దరి మధ్య అడ్డు తెర పెట్టించారు పంతులు గారు. భాను చేయించవలసినవన్నీ చేయించారు. తర్వాత ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తల మీద ఒకరు పెట్టమన్నారు. భాను తల మీద చేయి పడగానే గట్టిగా కళ్ళు మూసుకుంది. తర్వాత పంతులు గారు వారిద్దరి మధ్య ఉన్న తెరని తొలగించారు. భాను ఇంకా తన వంక చూడడానికి కూడా అసహ్యంగా ఫీల్ అవుతూ ఎదురుగా ఉన్న అతన్ని చూడనే లేదు. కానీ తన పక్కనున్న విక్రమ్ మాత్రం భానుని చాలా అందంగా నవ్వుతూ రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు. విక్రమ్ అలా చూడగానే భాను వెనుక ఉన్న సుమ, దీప, మీనా వాళ్ళు గట్టిగా ఓ అని అరిచారు. వాళ్ళ అరుపులు వినగానే విక్రమ్ భాను నుండి చూపుని పక్కకి తిప్పేశాడు. తర్వాత భాను భుజం మీద చేయి వేసి విక్రమ్ని కామెంట్ చేస్తున్నారు. సుమ వాళ్ళ గొంతు వినగానే భాను ఒక్కటిగా షాక్ అయి వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళని చూసింది. కళ్ళల్లో నుండి నీళ్ళు ఆగడం లేదు తనకి. వెంటనే పీటల మీద నుండి లేచి వాళ్ళని గట్టిగా హత్తుకుంది. భానుని అలా చూడగానే సుమ, దీపాల కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగి భానుని పట్టుకున్నారు. భాను ఏడుస్తూ పొద్దున్న నుండి ఏమైపోయారు? ఎన్నిసార్లు మీకు కాల్ చేశానో తెలుసా? మీకేమైందో తెలీదు. ఆ విశాల్ మిమ్మల్ని ఏం చేశాడు అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎవరికి నా బాధ చెప్పలేక మీ గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక నేను నరకం చూశాను. ఇంకా విక్రమ్ అని అనుకోగానే వాళ్ళకి దూరంగా జరిగి విక్రమ్ ఎక్కడున్నాడు? తనకేం కాలేదుగా, బాగానే ఉన్నాడుగా, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటూ ఏడుస్తూ అడుగుతూనే ఉంది భాను. భానుని అంత బాధలో చూడగానే విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఉండలేక వెంటనే పీటల మీద నుండి లేచి నిలబడి భాను చేయి పట్టుకున్నాడు. విక్రమ్ స్పర్శ భానుకి తెలియగానే కళ్ళల్లో నీళ్లు దారులుగా కారుతూనే ఉన్నాయి. ఇంకా ఆగలేక వెనక్కి తిరిగి విక్రమ్ని చూసి ఏడుస్తూ కింద కూర్చొనిపోయింది. అది చూసి అందరూ కంగారుగా భాను దగ్గరకు వచ్చారు. భాను మాత్రం ఏడుస్తూ విక్రమ్ని, శంకర్ని మార్చి మార్చి చూస్తూ ఉంది. తను ఎందుకు అలా చూస్తుందో అర్థమైన ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. విక్రమ్ శంకర్ని చూసి తనకి చెప్పండి అని కళ్ళతోనే సైగ చేశాడు. సరే అన్నట్లు చూసి శంకర్ భానుని దగ్గరికి తీసుకొని నువ్వు బాగానే ఉన్నావుగా తల్లి అంటూ ప్రేమగా తల నిమిరాడు. ఇంకా భాను ఉండలేక శంకర్ గుండెల్లో తల దాచుకొని ఏడుస్తూ నాన్న విక్రమ్ అని చెప్పేలోపే శంకర్ చిన్నగా నవ్వి నాకంతా తెలుసు తల్లి అన్నాడు. అది వినగానే భాను షాక్తో శంకర్ని చూసింది. శంకర్ భానుకి కొంచెం దూరంగా జరిగి నువ్వు కూడా నన్ను ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటాడు బాధగా. శంకర్ అలా అనగానే భాను షాక్తో అలా ఉండిపోయింది మౌనంగా. కాసేపటికి తేరుకొని నోటి నుండి మాటలు రాకపోయినా ఒక్కో మాట కూడగట్టుకొని అసలు మీకెలా తెలుసు నాన్న అని అడుగుతుంది. శంకర్ భాను చేతిని పట్టుకొని జరిగింది మొత్తం చెప్పాడు. మాతో మాట్లాడి మేడ మీదికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే నాకు నువ్వు కంగారుగా ఎక్కడికో వెళ్ళడం చూసి షాక్ అయ్యాను. ఇంకా నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటే అతను చెప్పింది నిజమేనా? భాను నిజంగానే మమ్మల్ని వదిలేసి అనుకుంటూ బాధగా అక్కడే కూర్చుండిపోయాడు. అలా కాసేపు అక్కడే ఆలోచిస్తూ చివర ఒక నిర్ణయానికి వచ్చి దీర్ఘంగా శ్వాస తీసుకొని లేచి నిలబడ్డాడు. శంకర్ తను అనుకున్నది చెయ్యాలని కిందికి వస్తూ సుమ, దీప వాళ్ళు కూడా కంగారుగా బయటికి వెళ్ళడం చూశాను. ఎందుకో నాకు అనుమానం వచ్చి వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యాను అంటూ సుమ వాళ్ళని చూశాడు శంకర్. మళ్ళీ భానుని చూసి చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత అక్కడ విశాల్ని చూశాను. నాకేం అర్థం కాలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో. నువ్వు లోపలికి వెళ్ళావు, వీళ్ళేమో ఫోన్లో వీడియోస్ తీస్తూ ఉన్నారు. అలా ఓ 10 నిమిషాలు అయ్యాక నాకు అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందో. వాడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత నాకు వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చి లోపలికి వద్దామనుకున్నా. కానీ అప్పటికే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి సుమ వాళ్ళని తీసుకువెళ్ళిపోయారు. అలాంటి టైంలో నేను లోపలికి రావడం వల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అని అర్థమైంది. అందుకే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం నా ఫోన్లో వీడియో తీశాను. వాడు నిన్ను కొట్టి లోపలికి తీసుకెళ్ళడం చూడగానే నా గుండె ఆగినంత పని అయింది తల్లి. ఇంకా
ఏదై ఏదైతే అది అవ్వని అనుకొని లోపలికి రావాలనుకున్నా కానీ అంతలో పోలీసులు రావడంతో అక్కడ జరిగింది మొత్తం చెప్పి వీడియో చూపించాను వాళ్ళకి. తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయగానే సుమ వాళ్ళు నిన్ను ఇంటికి పంపించారు. అది చూసి నేను కూడా నీ వెనకాలే వచ్చాను. కనీసం అప్పుడైనా నువ్వు నాతో జరిగింది మొత్తం చెప్తావనుకున్నా కానీ లేదు. నన్ను చూసి నీ గదిలోకి వెళ్ళిపోయావు. నువ్వు పడుకోగానే నేను మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళాను. సుమ దీపాల ద్వారా జరిగింది మొత్తం తెలుసుకున్న విక్రమ్ నిహారిక కొడుకు అన్న విషయం తెలియగానే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఇంకా వాళ్ళని ఇంటికి పంపించి నేను హాస్పిటల్లోనే ఉండిపోయాను. పొద్దున్నే విక్రమ్కి స్పృహ రావడంతో తనతో మాట్లాడి ఇలా ఇదంతా ఏర్పాటు చేశాను అంటాడు. శంకర్ చెప్పింది మొత్తం వినగానే భాను కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అది చూసి ఇంకా చాలు తల్లి, దీని గురించి నువ్వు ముందే నాకెందుకు చెప్పలేదు? నీకు మీ నాన్న మీద ఈ మాత్రం నమ్మకం కూడా లేదా? వాడు నిహారిక కొడుకు అని నాకు అబద్ధం చెప్పడం వల్లే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని నీకు తెలుసుగా. నిహారిక కొడుకు అంటే నీకు చిన్నప్పటి నుండి ఎంత ఇష్టమో నాకు తెలుసు. కాబట్టే నువ్వు నాతో ఒక్క మాట చెప్పినా కూడా అసలు ఇంతవరకు వచ్చేది కాదు తల్లి అంటాడు చాలా బాధగా శంకర్. భాను, నువ్వు కూడా మీ అక్క చేసిన తప్పే చేసావు కదమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేమించడం తప్పు కాదు తల్లి, కానీ 20 ఏండ్లు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచిన మమ్మల్ని మోసం చేసి వెళ్ళడం తప్పు అంటున్నాను. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేయాలని ఆలోచించరు. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ మీరు అస్సలు మా బాధను అర్థం చేసుకోరు అంటూ పక్కనే ఉన్న కుర్చీలో పడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు శంకర్. అది చూసి భాను నాన్న అంటూ తన గుండెల మీద పడి తల పెట్టి ఏడుస్తూ ఉంది. అలా కాసేపు బాధపడ్డారు. తల్లి ఇంకా ఏడవకు, అంతా మన మంచికే జరిగింది. ఇంక నువ్వేం ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అంటూ భానుని తీసుకెళ్ళి విక్రమ్ పక్కన కూర్చోబెట్టారు. ఇంకా అందరూ ఆనందంగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు భాను మనసులో ఉన్న భారం అంతా పోయి చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంది. విక్రమ్ కూడా అందంగా నవ్వుతూ ఉన్న భానుని అలా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత పంతులు గారు విక్రమ్ చేతికి తాళిబొట్టిచ్చి బాబు మాంగళ్యధారణ చెయ్యి అన్నాడు. అందరూ వాళ్ళ జంటని చూసి ఒకరి కోసం ఒకరు ఉంటారు అన్నట్లు ఉన్నారు అంటూ పొగుడుతూ ఉన్నారు. తర్వాత అందరూ కలిసి వాళ్ళ జంటని ఆశీర్వదించారు. అలా భాను విక్రమ్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తంతంతా అయిపోయేసరికి సాయంత్రం అయింది. ఇంకా అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు. ఉమా వాళ్ళని గుమ్మంలోనే ఆపేసి తను లోపలికి వెళ్ళి హారతితో వచ్చింది. తర్వాత వాళ్ళకి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పింది. భాను విక్రమ్ సరే అని లోపలికి వస్తుంటే సుమ, దీప, మీనా వాళ్ళు అడ్డుగా చేతులు పెట్టారు. అబ్బా ఏంటి ఇది, ఎందుకు ఇలా అడ్డంగా ఉన్నారు, జరగండి అంటుంది. అబ్బా అంత లేదమ్మా, ముందు మీ పేర్లు చెప్పే లోపలికి రండి అంటుంది మీనా. అవునవును, పేర్లు చెప్పకపోతే మీకు నో ఎంట్రీ అంటారు అందరూ నవ్వుతూ. మా భాను సిగ్గుపడుతుంది, నువ్వు చెప్పు విక్రమ్ ఫాస్ట్గా అంటుంది దీప. విక్రమ్ నవ్వుతూ నేను నా భార్య భానుమతి వచ్చాము అంటాడు. అది విని అందరూ ఓ అని అరుస్తారు. హాహా ఇప్పుడు నువ్వు చెప్పు భాను అంటారు. భాను నిజంగానే సిగ్గుపడుతూ నేను మా వారు విక్రమ్ వర్మ వచ్చాము అంటుంది. అది విని అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. హా ఇంకా ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు అంటారు. భాను లోపలికి వెళ్ళగానే నేరుగా తన గదిలోకి వెళ్తుంది. భాను వెళ్ళడం చూసి విక్రమ్ కూడా తన వెనకాలే వెళ్ళాలని చూస్తాడు. కానీ అక్కడే ఉన్న సుమ వాళ్ళు నవ్వుతూ మీకు అక్కడికి నో ఎంట్రీ విక్రమ్ గారు అంటారు నవ్వుతూ. విక్రమ్ని తీసుకొని వేరే గదికి తీసుకెళ్లారు సుమ వాళ్ళు. అప్పటికే లేట్ అవ్వడంతో, పైగా ఆ రోజే కార్యం కోసం కూడా ముహూర్తం పెట్టడంతో అందరూ ఇంకా బిజీగానే ఉన్నారు. ఆ తర్వాత భాను విక్రమ్తో చేయించవలసిన పూజలన్నీ చేయించారు. ముహూర్తం టైం కావడంతో ముందుగా విక్రమ్ని గదిలోకి పంపించారు. తర్వాత భానుని అందంగా రెడీ చేసి తన చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారు. భాను లోపలికి వెళ్ళి అక్కడ చేసిన డెకరేషన్ అంతా చూసి ఆశ్చర్యపోయింది. డోర్ దగ్గర నుండి బెడ్ వరకు రోజ్ పెటల్స్తో అందంగా ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ క్యాండిల్స్ వెలిగించి బెడ్ మీద మొత్తం వైట్ కలర్ ఫ్లవర్స్ వేసి మధ్యలో రోజ్ పెటల్స్తో హాట్ సింబల్ వేసి చాలా అందంగా ఉంది రూమ్ అంతా. భాను అదంతా చూసి చాలా సంతోషంగా ఉంది. ఇంతలో విండో దగ్గర ఉన్న విక్రమ్ భానుని చూసి తన దగ్గరకు వచ్చాడు. విక్రమ్ని చూడగానే భాను సిగ్గుపడుతూ తల దించుకొని ఉంది. అది చూసి విక్రమ్ నవ్వుతూ అబ్బో నా భానుకి సిగ్గుపడడం కూడా తెలుసా అంటాడు. అది విని భాను వెంటనే తల పైకెత్తి అంటే ఏంటి నీ ఉద్దేశం అంటుంది. విక్రమ్ నవ్వుతూ ఏం లేదు భాను, ఊరికే అన్నాను అని తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని భానుకి కొన్ని తాగించి
తర్వాత తాను తాగాడు. అదేంటి విక్రమ్, నువ్వు తాగాకే నేను తాగాలిగా అంటుంది. విక్రమ్ నవ్వుతూ ఇవాల్టి నుండి నీ తర్వాతే నాకేదైనా అంటాడు. భాను నవ్వుతూ విక్రమ్నే చూస్తూ ఉంది. విక్రమ్ మెల్లగా భాను చెవిలో తర్వాత కార్యక్రమం మొదలు పెడతామా లేదంటే ఇలాగే చూస్తూ ఉన్నామా అంటాడు. విక్రమ్ అలా అనగానే భాను విక్రమ్ మొహం చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ భానుని చూస్తాడు. ఇంకా విక్రమ్ మెల్లగా భానుని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని హక్ చేసుకున్నాడు. భాను కూడా విక్రమ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. విక్రమ్ మెల్లగా భాను ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకొని ఫేస్ అంతా ముద్దులు పట్టాడు. విక్రమ్ అలా చేస్తుంటే భానుకి ఎందుకో భయంగా ఉంది. అంతా హెడ్ మీద అంతా స్వెట్ వస్తుంది. అది చూసి విక్రమ్ భాను చెవిలో ఏంటి భాను భయంగా ఉందా అంటాడు. భాను మెల్లగా అవును అన్నట్లు తలూపుతుంది. విక్రమ్ నవ్వుతూ ఎందుకు బంగారం, నేనున్నానుగా అంటూ తన గుండెలకి హత్తుకున్నాడు. కాసేపటికి భాను కొంచెం కూల్ అయింది. ఇంకా విక్రమ్ భానుని తన 2 చేతులతో క్యారీ చేసి మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టాడు. భాను ఫేస్ మీద పడుతూ ఉన్న ముంగుర్లని సరిచేసి తన చెవి వెనుక పెట్టి భాను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. దానితో భాను గట్టిగా కళ్ళు మూసుకుంది. అది చూసి విక్రమ్ నవ్వుతూ మెల్లగా తన పెదాలని అందుకున్నాడు. తర్వాత విక్రమ్ మెల్లగా భాను నడు మీద చేయి వేశాడు. దానితో భాను విక్రమ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ నవ్వుతూ భాను అని పిలిచాడు. భాను కళ్ళు మూసుకొని అంది. విక్రమ్ మళ్ళీ భాను అని పిలిచాడు. అప్పుడు భాను మెల్లగా కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ భానుని చూస్తూ కొంటెగా కన్ను కొట్టి ఏంటి అన్నట్టు చూశాడు. అలా చేయగానే భాను సిగ్గుపడి విక్రమ్ కౌగిట్లో ఒదిగిపోయింది. అలా విక్రమ్ భానులు ఎప్పటికీ శాశ్వతంగా ఒక్కటయ్యారు. సో ఇంతటితో ఈ నిన్ను కోరి స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మరొక మంచి కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ.